చంద్రబాబు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డిని చంపేస్తే దిక్కెవరంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇదే విషయంపై మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో రాజ్యసభ సభ్యులు నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉందనే ఒక ఆందోళన వైసీపీ క్యాడర్లో వ్యక్తమవుతుంది. ఏం చెప్తారు సార్ దీనిపైన? ఖచ్చితంగా ప్రాణహాని అన్నటువంటిది ఉంది. అది కూడా చంద్రబాబు నాయుడు వల్లనే. చంద్రబాబు నాయుడు హంతకుడు, ఒక నేర ప్రవృత్తి కలిగినటువంటి వాడు అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఉదాహరణలకి గత చరిత్ర చూసుకోవాలి. చంద్రబాబు నాయుడు గత చరిత్ర చూసుకుంటే వంగవీటి రంగా దగ్గర నుంచి, ఆ తర్వాత వంగవీటి రంగాన్ని చంపింది ఎవరు, ఆ తర్వాత రాఘవేంద్రరావు ఐఏఎస్ చంపింది ఎవరు, తరువాత చెరుకులపాడు నారాయణ రెడ్డిని చంపింది ఎవరు, తరువాత కారంచేడు దళితులను ఊచకోత కోసింది ఎవరు, గగనపర్రు దళితులను ఊచకోత కోసింది ఎవరు, తన స్వంత మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి మనోవేదనకు గురి చేసి ఆయన చనిపోయిన దానికి కారకులు ఎవరు. ఈ గత చరిత్ర చూసుకుంటే చంద్రబాబు నాయుడు అన్నటువంటి వ్యక్తి నేర ప్రవృత్తి కలిగినటువంటి వాడు. గతంలో నేరుగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చనిపోయేటానికి 2 రోజుల ముందు చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేశాడు. ఎవరు అంతమవుతారో చూద్దాం అన్నటువంటి ప్రకటన. దాని వెనుక అంతరార్థం ఏందన్నటువంటిది ప్రజలు గమనించుకోవాలి. గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం రీసెంట్గా కూడా మన ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తి అన్నటువంటి దాన్ని పలచన చేసి అతని జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం చేయించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత ఇప్పట్లో ఒక వారం క్రిందట ఈ యొక్క క్యాట్బాల్తో రాయిని కొట్టించి ఆ హత్యా ప్రయత్నం చేసిన దాని వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు మనస్తత్వం అర్థం చేసుకోవాలి. అధికారం కోసం ఎవరినైనా కూడా, మామ కాదు, భార్య కాదు, కొడుకు కాదు, ఎవరినైనా కూడా ఏ విధమైనటువంటి ఎంతకైనా దిగజారేటటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇతను అసలు మానవుడిగా మానవ జీవితాన్ని ఎందుకు పుట్టాడా అన్నటువంటి విషయాన్ని ఆయన ఖర్జూర నాయుడు, ఆయన తల్లిగారు చంద్రబాబు నాయుడు తల్లిగారే చింతకు గురైనటువంటి రోజులు కూడా ఉన్నాయి. అంటే ఇంత స్వార్థపూరితమైనటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క భూమి మీద బ్రతకడానికే అర్హుడు కాదు అన్నటువంటిది నా యొక్క ఉద్దేశం. తప్పకుండా ప్రజలు శిక్షిస్తారు. ఇతను భవిష్యత్తులో జైలుకు పోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇతను భూమి మీద పుట్టడానికి ఎలా అనర్హుడని నేను చెప్తా ఉన్నానో, ఈ యొక్క నేర రాజకీయాల్లో ఇరుక్కొనని అతను ఉరి శిక్షకు అర్హుడు. తప్పకుండా చట్ట ప్రకారం అతను శిక్షార్హుడు, శిక్షకు లోనవుతాడు. ప్రజలు ఎలక్షన్స్ ద్వారా ఆయన్ని శిక్షిస్తారు. కోర్టులు చట్ట ప్రకారం అతనికి ఉరిశిక్ష విధించాల్సిన ఒక నేరస్తుడు కాబట్టి తప్పకుండా శిక్ష పడుతుంది. సార్, ఎట్లా జగన్ నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారు. సో చంద్రబాబు నుంచి థ్రెటన్ కాల్స్ కూడా వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో జగన్ ఎలా కాపాడుకుంటారు? ప్రజలు ఉన్నారు. ప్రజల మధ్య తిరిగేటటువంటి నాయకుడు. గతంలో కొంతమంది రాజకీయ నాయకులందరూ కూడా హత్యకు గురి అయ్యుండొచ్చు. తప్పకుండా ప్రజాభద్రత అన్నటువంటిది, ప్రజల మనసుల్లో నిలిచిపోయినటువంటి నాయకుడిని ఎలిమినేట్ చేయడం అన్నటువంటిది అంత సులభమైనటువంటి విషయం కాదు. అటువంటిది ఏదైనా జరిగితే జరగదు. అటువంటిది ఏదైనా జరిగితే చంద్రబాబు నాయుడు ఆస్తిత్వానికే ప్రమాదం అన్నటువంటిది ఆ నేరస్తుడైనటువంటి చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్. సో మొత్తంగా రాష్ట్ర ప్రజలే జగన్మోహన్ రెడ్డిని కాపాడుకుంటారని చెప్పేసి రాజ్యసభ సభ్యులు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రసాద్ వెంకట్, సాక్షి టీవీ, ఉదయగిరి నుంచి.